పశ్చిమాసియా యుద్ధం భీకరంగా మారుతోంది. యుద్ధం 10వ రోజుకు చేరుకుంది. దాడులు, ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారిపోతుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. గత వారం నుంచి యుద్ధ భయంతో పశ్చిమాసియా వణికిపోతుంది. గల్ఫ్ దేశాలపై దాడి చేయబోమన్న ఇరాన్ మాట తప్పింది. సౌదీ, కువైట్లపై దాడులు చేసింది. కువైట్పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. అయితే ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. అటు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో చమురు నిల్వ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. హెజ్బుల్లా ప్రాబల్యమున్న దక్షిణ లెబనాన్, బీరూట్లపై ఇజ్రాయెల్ భారీగా వైమానిక దాడులు చేసింది. బహ్రెయిన్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు ఈ యుద్ధంలో మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇరాన్లో 1200 మందికి పైగా, లెబనాన్లో 394 మంది, ఇజ్రాయెల్లో 13 మంది మృతి చెందారు. ఇరాన్లో చనిపోయిన వారిలో 200 మంది పిల్లలు, 200 మంది మహిళలున్నారు. ఇక గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని క్షమాపణ చెప్పిన మరుసటి రోజే ఇరాన్ మళ్లీ విరుచుకుపడింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కో డ్రోన్లు, క్షిపణులతో దాడులను కొనసాగించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై ఇరాన్ 17 బాలిస్టిక్ క్షిపణులను, 117 డ్రోన్స్ ను ప్రయోగించింది. ఇందులో 16 క్షిపణులను యుఏఈ కూల్చివేసింది. ఇక మరోవైపు బహ్రెయిన్లోని నీటి శుద్ధి ప్లాంటులపై ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది. దీంతో అక్కడ మెటీరియల్ ధ్వంసమైంది. పర్షియన్ గల్ఫ్ తీరంలో వందల కొద్దీ నీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. రాజధాని మనామాలో క్షిపణి శిథిలాలు పడ్డాయని, ఒకరికి గాయాలయ్యాయని, పలు దుకాణాలు ధ్వంసమయ్యాయంటూ బహ్రెయిన్ హోంశాఖ వెల్లడించింది. مهرآباد تموم شد. آره